ప్రభావంగా సమయంలో మీ సన్నిధి నాకు అనుభవించి ఈ వాక్యం ద్వారా నాకు హెచ్చరించండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. దేవామానచ్చ మీరు ఈ విలువానికి వెలుగుతి మాట్లాడడానికి శక్తించి కొంతమంది ప్రార్థన చేస్తున్నాను. మా పరిగెత్తులు ఎన్నో ఈ వాక్యం ద్వారా మేము పెట్టగా తీసుకోవడానికి నాకు అవగాహన ఇచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అందులో ప్రభావం ఎన్నికలు వాటి మరుపు చేసి నా మాటని మాట్లాడించి మీరే మాట్లాడాలి. అందరికీ మీరు కలిగినట్టుగా మీకు నైతికంగా మేము ఈ వాక్యాన్ని అంగీకరించగలిగినట్టు మాకు సహాయం చేయాలి. వేస్తున్నాను ప్రార్థించున్నాను. ఆమె దుర్జనులను చూచి మత్సరపడు. వారి సహవాసము వారు దుర్జనులు అంటే దుర్జనులు చెడ్డవాడు, సజ్జనులు అంటే సత్క్రియించేవాడు, దుర్జనులు అంటే దుష్క్రియించేవాడు. దుష్ అంటే చెడ్డ, సత్ అంటే మంచి అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ దుర్జనులను చూచి మత్సరపడము, వారి సహవాసము వారు మత్సరపడదు. అంటే సాధారణంగా చెడపడడం చేసేవాళ్ళు చూసి ఏం చేస్తారు? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు వాక్యం ఏం చెప్తున్నారు? అక్షర పడవద్దు, కానీ వాళ్ళ స్నేహాన్ని కోరవద్దు. అంటే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారో దానిని కోరవద్దు అని వాక్యం సవరిస్తుంది. కనుక ఇక్కడ దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. ఒకవేళ నా జీవితంలో చాలాసార్లు మనసులోనైనా అనుకుంటాయేమో, నోటి మాటలను బట్టి మాట్లాడకపోయినా కొన్నిసార్లు అనుకుంటానే ఉంటాం. సాధారణంగా అనుకుంటాం. ఇద్దరు మనుషులు కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి అక్కడ లేనప్పుడు ఆ మూడో వ్యక్తి యొక్క బలహీనతల గురించి మాట్లాడతారు ఎక్కువగా. అతని ఘనతల గురించి మాట్లాడతారా, బలహీనతల గురించి మాట్లాడతారా? బలహీనతల గురించే మాట్లాడతారు. ఆ విషయం కూడా మనం మాట్లాడకూడదు, అవి కూడా మాట్లాడకూడదు. ఒకవేళ అతని ఘనత గురించి మనం ఏమైనా మాట్లాడగలిగితే అది మనకి శరణే. మనిషిలో మంచి చెడులు రెండు ఉంటాయి, మంచి చెడులు రెండు ఉంటాయి. కానీ చెడును మనం జ్ఞాపకం చేసుకొని చెడును మాట్లాడుతూ మనం బలహీనం అయ్యేదానికంటే మనలో మంచి చూసి అతన్ని కనపరుస్తూ మనము ఆ మంచిని స్వీకరించగలిగినట్లయితే మనకు ప్లస్ పాయింట్. అయ్యో నాకు ఇది లేదు, అతడు ఇలాంటి వాడైనా, ఇంత పేదరికంలో ఉన్నా ఇలాంటి మంచి మనస్సు కలిగి ఉన్నాడే, నాకు లేదే. అప్పుడు మనకి ఆత్మీయత, భక్తి విధానం పెరుగుతుందా తగ్గుతుందా? అంతే కదా, పెరుగుతుంది కదా. కనుక ఇక్కడ రాసిన మాట దుర్జనులను చూచి అక్షరపడము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలత్కారము చేయ యోచించు, వారి పెదవులు కీడును దోచి వాళ్ళ హృదయ స్థితి, వాళ్ళ పెదవుల స్థితి కూడా ఇక్కడ రాయబడి
కనుక వాళ్ళ సహవాసము వాడవద్దు. అసలు సహవాసం అనేది వాడకూడదు. కానీ వాళ్ళ చూసి మాత్సరపడకూడదు. ఎంత కట్టుకోవాలంటే ఎవరైనా మనల్ని ద్వేషించి ఎక్కడన్నా కానీ నోరు చూసుకొని మౌనంగా ఉండడం అనేది సాధ్యమా? కారణం లేకుండా శిక్షిస్తున్నప్పుడు మౌనంగా ఉండడం సాధ్యమా? మరి ఎలాగ ఎప్పుడు భక్తి బైబిల్ దేవుని వాక్యం కారణం లేకుండా యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తున్నప్పుడు నోరు తెరవలేదే. ఆయన నోరు తెరవలేదు. క్రీస్తు వారని చెప్పుకుంటున్నటువంటి మనము మనకి కారణం లేకుండా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కనుక మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం మూలమని మనం తెలుసుకున్నాం కదా. సామెతల గ్రంథంలో ఎన్నో చదువుకున్నామా. జ్ఞానం కావాలంటే దేవుని భయం కావాలి. దేవుని భయం కలిగిన వారికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఏం వస్తుందండి? ఇల్లు కట్టుతుంది. ఇల్లు కట్టడం అంటే ఏంటి? 4 గోడలు కట్టేసి, పిల్లలు చేసి 4 గోడలు కట్టేసి అలా అనుకున్నాం. హస్తకృత్యమైనటువంటి ఇల్లు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకుంటే స్త్రీలు కట్టారా ఇల్లు? కుటుంబాన్ని కట్టుకోవడం. కుటుంబం ఒక విధంగా కుటుంబం హృదయాన్ని కూడా దేవుని నివాస స్థలము మన హృదయం అనే రాయబడింది కదా. కనుక జ్ఞానం గల స్త్రీ గురించి 31 సామెతల గ్రంథంలో రాయబడింది కదా. ఎప్పుడు వెళ్తున్నాయండి? ఇప్పుడు మనం లాస్ట్ చదువుకుంటాం. కనుక జ్ఞానం వలన ఇల్లు కట్టబడు. ఇల్లు కట్టబడు. జ్ఞానమైన స్త్రీ మరి జ్ఞానం గల స్త్రీయా, జ్ఞానం లేని స్త్రీయా? మూర్ఖుడు జ్ఞానవంతునికి మూర్ఖుడు వివాహమైంది. జ్ఞానవంతునికి మూర్ఖునికి వివాహమైనది. జ్ఞానం గల స్త్రీకి మూర్ఖునికి లోక సంబంధమైనటువంటి బాంధవ్యం కలిపి లోకము దేవుడు నాబాలు అభిగారు చక్కగా జ్ఞాపకం చేశారు. నాబాలు ఏ గోత్రంలో వాడు? యోధా గోత్రంలో వాడు. నాబాలు యోధా గోత్రానికి సంబంధించిన వాడే, కానీ మూర్ఖుడు. ఆయనకి ఏం తెలియదు, దేవునిపై కొద్దిగా లేనివాడు. అభిగేయం సుబుద్ధి కలిగినటువంటి మరి ఇద్దరికి పూజలు చేశారండి. వాళ్ళిద్దరికి ఎట్లా పెళ్ళింది? ఎట్లా లేదమ్మా పెళ్ళి? పిల్లలు కన్నారా లేదా? పిల్లలు కన్నారా లేదా? కథ వచ్చాడు పెళ్లి రోజు అని చెప్పేసి ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు అంట. పెళ్లి అసలు నీ మొహమే పూర్తి కావట్లేదు నాకు. పిల్లలు పెద్ద అయిపోయారు. పెళ్ళిళ్ళకి ఎందుకున్నారు పిల్లలు? అమ్మా పెళ్లి రోజు కనుక ఏదో తీసుకొచ్చి ఇవ్వబోయాడు. నీకు చెప్తున్నాడు కదమ్మా. అసలు నీ మొహమే పూర్తి కావట్లేదు. నీ మొహమే పూర్తి కావట్లేదు నాకు. మరి పిల్లలు అంటే కన్నారు ఎంత పెద్ద లేకపోయారు వాళ్ళు కాదు. అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదమ్మా. పెళ్ళే ఇష్టం లేదంట. పిల్లలు అలాగన్నా అంత పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. అసలు ఇంట్లో రావటమే నాకు ఇష్టం లేదన్న. మరి ఆయన కంటే ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన కంటే ఇంట్లోనే ఉంటుంది. కనుక జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లుని ఉడబెట్టుకుంది. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లుని కనుక దేవుడు వాక్యాన్ని వెళ్తున్నాం. మరి నాబాలికి అభిగేయానికి ఎలాగ సంబంధం కుదిరిందో కానీ
మరి ఆయన స్వభావం వాళ్ళ అవిగి ఏం చేసిందంటే నామను ఉపయోగించింది. భర్తను కాపాడుకోవాలని ఆ దృక్పథంతో దావీదు దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి కూడా తీసుకెళ్ళిపోయింది. వెళ్ళి పాదముల మీద పడేయ్యా, ఆ దోషము నాదనుకో, ఆయన కాదు నాదను. ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరన్నా ఉన్నారా అలాంటి స్త్రీలు? చెప్తే ఎక్కడయ్యా ఆయన ఎన్నిసార్లు చెప్తారు, ఆ దోషము నాదనుకో అని చెప్పేసేసి తీసుకెళ్ళినటువంటి వారిని కూడా అతడు మొదటివాడు, మోక్షత కలిగినటువంటి వాడు అని చెప్పేసేసి తను వచ్చే ఆవేశాన్ని, కోపాన్ని, ఆ రౌద్రాన్ని ఏం చేసిందండి? నాటున్న స్త్రీ దేవుని కోపాన్ని కూడా ఆపగలిగే శక్తి స్త్రీకి ఉందండి. అందుగా దేవుని కోపాన్ని, మరి మనుషులు భర్తల కోపాన్ని రేపే స్త్రీలు ఉన్నారు. దేవుని కోపాన్ని ఆమె ఒక స్త్రీగానే ఉంటున్నామా, లేదా భర్తల యొక్క కోపాన్ని రేపేవాడిగా ఉన్నామా? కోపిస్తే ఆ కోపాన్ని ఏం చేయాలి? మనం తగ్గించాలి. మామూలుగా మనిషిలో చూసే మాటలు కాదండి. జ్ఞానం కలిగినటువంటి జ్ఞానము ఇళ్ళను కట్టున్నాం. వేసిన వలన అది అక్కడ అవ్వాలంట. అప్పుడప్పుడు టెంపరీగా ఊడిపోయేది. ఊడిపోయే బట్టే మనకు చేసేది. ఎప్పుడైనా పండగ బట్టి పెళ్ళిళ్ళు రోజు ప్రేమ, పండగ రోజు ప్రేమ, అంతేనా? ఇంకా ఏదైనా రోజు ప్రేమ, ఒక్క రోజు ప్రేమేనా? ఒక్క రోజు ప్రేమేనా? పెట్టిన రోజు ప్రేమ, పెంటల రోజు అంతేనా? సామెతేనా? మన జీవితం అంతా సామెతగా నిలుపుకున్నావా? సామెతగా నిలుపుకున్నావా? కాదు, స్థిరపడాలి. కావాలని కష్టపడాలి. స్థిరపడడానికి కష్టపడాలి. ఏం చేయాలి? వదులుకున్నావా? కాదు కదండి. ఏంటి నీ కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతలేదు? ఎదురవుతున్నాయి. కానీ ఎలాగా ఆ సమస్యను పరిష్కరించాలో అది దేవుడి దగ్గరకు వస్తే ఆ పరిష్కారం అనేది జరుగుతుంది. చూడండి, ఇక 16వ వచనం చదువుతాం. 10వ వచనం చదువుతున్నాం. 10వ వచనంలో శ్రమ దినమున నువ్వు చేతగాని వాడవు అవుదు. శ్రమ దినమున కృంగి నెల జనరల్గా ఆ శ్రమకి ఏమైపోతారండి? సాధారణంగా శ్రమలో ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? శ్రమలో సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటారా? ప్రభువులో ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రభునందు సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఏంటి? అలాగంటే ఏంటి? ప్రభువులో ఆనందించడం అంటే ఏంటి? ప్రభువులో సంతోషించడం అంటే ఏంటి? మనకి అర్థం కాక కొంత సంతోషించడం అంటే ప్రభువులో అంటే ఏదో అనుకుంటాను. కానీ ప్రభువు శ్రమల వలన నేను దీనుడనైతిని అని కూడా దావీదు అంటున్నాడు. అంటే దీనత్వం రావాలంటే ఏమి రావాలి? శ్రమ రావాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ భారాన్ని తనలోనే ఉంచుకొని భరించుకొని దాంట్లో సంతోషంగా ఉన్నట్లుగా కనబడటం గొప్పగా అదా దేవుని వాక్యం. లేకపోతే లోపల ఏదో ఆనందం ఉత్సాహం అయ్యి కలిగేసి సంపద కలిగి ఉంటే సంతోషంగా ఉంటే ఆ రోజు మొత్తం ఎలా ఉంటుంది, ఈ రోజు మొత్తం ఎలా ఉంటుంది, ఆ మత కాంతి ఎలా ఉంటుంది?
ఏంటయ్యా అలాగనో మొహంతా ఏంటి ఏదో ఒక విధంగా ఉన్నట్టుగా ఉన్నట్టు ఎప్పుడు ఆనందంగా. ఆ ఆనందంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఈ ఆనందంలో ఆనందిస్తున్నావు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందంలో ఆనందిస్తున్నావు కదా, మరి అది ఆత్మ సంబంధమైనటువంటి ఆనందంలోనికి మలుచుకోవడానికి, ఆనందంలోనికి ఎప్పుడైనా ఒక అనుభవంలో ఒక్క దినమైన ఏ దినమైనా మనకు తటస్థించిందా? అది వివేచన కలిగిన వాడు స్థిరపరుస్తాడని అంతే కదా ఇక్కడ. అది కట్టుకోవడమే కాదు, దాన్ని స్థిరపరచుకోవడం అంటే ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అమ్మో ఒక్కరోజు కూడా పరలోక రాజ్యంలోనికి చేరాలి అని అంటే దేవుని వాక్యం వల్ల కనబడాలి. దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. వాక్యానుసారమైన జీవితాన్ని చూస్తాడు దేవుడు. మనుషులు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని చూస్తాడు. ఆ వాక్యాన్ని చూసి సంతోషిస్తాడు. వారి పెదవుల యొక్క మాటలను బట్టి ఆనందిస్తాడు. అందుకని దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నాకు బహుప్రియుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు సంతోషించే సంతోషమే కావాలి. కానీ దేవుడు మనల్ని చూసి సంతోషించాలి. ఏం చూసి సంతోషించాలి? మనుషులుగా ఉన్నాం కనుక, రక్త మాంసాలతో ఉన్నాం కనుక, శరీరతో ఉన్నాం కనుక, శరీర దృష్టితో చూసి ఆనందిస్తాం. శరీరాన్ని చూసి, శరీర అలంకరణ చూసి, శరీర సౌందర్యాన్ని చూసి, శరీరాన్ని చూసి ఆనందిస్తాం. కానీ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, ఆత్మ పరిశోధకుడు కనుక, దేవుడు అంతరంగాన్ని చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. కనుక శ్రమ దినమందు నీవు కృంగినట్లయితే మన చేతైన వాళ్ళమా చేతగా వాళ్ళమా? చెప్పండి, చేతైన వాళ్ళమా చేతగా? ఎప్పుడైనా మన లైఫ్, మన జీవితంలో నాకు చేతనైంది ఈ పరిచయంలో నీకు టమాటా పప్పు వండటం చేత అవుతుందా అని అడిగారు. బ్రహ్మాండం అవుతానండి నేను. మా రాజా గారి నీకు కోటలు వండుకోవడం చేత అవుతుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. నేను వాళ్ళ ఇక్కడే ఉంటున్నాను కదా, నేనే వండుకుంటున్నాను అట్లా వచ్చేసి నేను బ్రహ్మాండం. దానికి పోతే అమ్మమ్మని అడుగుతాను, అమ్మని అడుగుతాను, అది చెప్తారు కదా నవ్వుతారు. వంట చేయడం చేత అవుతుంది, భక్తి చేయడం చేత అవుతుందా? ఎంతకాలం నుంచి వంట పెడుతున్నా? అయ్యగారంట, ఐజాక్ అయ్యగారు హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్తా వస్తా ఉన్నారు. ఆయుర్వేదిక్ మందులు అంటే చాలా, వాళ్ళ అమ్మగారు కూడా ఆయుర్వేదిక్ విధానంలో ఉండేవాడిని. ఆయుర్వేదిక్ మందు దగ్గరికి వెళ్ళేవారంట. ఏదైనా కూర్చొని అలాగే చేపట్టుకొని డాక్టర్ గారు ఇది అర్థం కావట్లేదా? అర్థం అవట్లేదా? హలో 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 ఇప్పుడు హలో అనేది క్లియరేనండి. మాట్లాడేటప్పుడు కొంచెం హలో హలో రాంగారు గారు మాట్లాడుతున్నప్పుడు హలో ఇప్పుడు వినపడుతుందా? హలో ఇప్పుడు
హలో వినపడలేదా? వినపడలేదా? హలో సరే. అయ్యగారు ఏమన్నారంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గాడి పట్టుకొని చూసినారు. ట్యాబ్లెట్ ఇచ్చారు, మందు ఇచ్చారు. మందు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేదంతా అంటే ఎంత అని ఆ డబ్బులు ఇచ్చారు. తీసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. మరలా కొంతకాలానికి మరలా వచ్చారు, మరలా చూపించారు, మరలా నాడి పట్టుకున్నారు, మరలా మందు ఇచ్చారు, మరలా తీసుకెళ్ళారు. అంతా 15 సంవత్సరాలు ఏమి మాట్లాడలేదంట. డాక్టర్ గారు దగ్గరికి వెళ్తుంటే డాక్టర్ గారు ఏమన్నా మందులు ఇస్తున్నారంట, చూస్తున్నారంట, చూస్తున్నారంట, ఇస్తున్నారంట. 15 సంవత్సరాల తర్వాత డాక్టర్ గారికి ఆలోచన వచ్చింది. మాస్టర్ గారు, నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెప్తారా అన్నాను. అంటే చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తున్నారు, మందులు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఫీజు ఇస్తున్నారు, మందులు తీసుకుంటున్నారు, డబ్బులు కడుతున్నారు, వెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు. నేను ఇచ్చిన ఈ 15 సంవత్సరాల నుంచి ఇచ్చిన మందులు ఒక్కరోజైనా ఒక మందు వెళ్ళ వేసుకున్నావా లేదా? వేసుకున్నావా లేదంటే నాడి పట్టుకోవాలనే మందులు తింటున్నాడా లేదు కూడా అర్థమైపోయిందా ఏంటి అనుకున్నాడు. నాడి పట్టుకోవాలే మందులు వాడుతున్నాడా లేదా అనేది అర్థమైపోయినది. ఎలాగా అర్థమైంది? 15 సంవత్సరాలు నేను మందులు వాడుతున్నాను, తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నాను. కానీ వస్తున్నాను, మందులు తీసుకెళ్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, కానీ మందులు వాడుతున్నా. మరి ఎలాగ అర్థమైంది? ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, సంఘాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తానే ఉన్నాం. కానీ వాక్యము ఏనాడైనా వాక్యాన్ని తీసుకున్నావా, వాక్యాన్ని అర్థం చేసుకున్నావా అని అడిగారు. వినడానికి వింటున్నాం, దేవుని సన్నిధికి రావడానికి వస్తున్నాం, క్రమం తప్పటం లేదు, ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాం, కానీ ప్రేమిస్తున్నాం. ఆ డాక్టర్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అక్కడికే వెళ్ళారు. కానీ లేదా జీవితంలో కూడా మరి మనం ఆత్మ బలోపేతం చేసుకోవడానికి ఎలా చేయగలుగుతున్నాం? శ్రమ దినమందు నీవు కృంగినట్లయితే చేత కాని వాడివి అయిపోతావు, చేత కాని వాడివి అయిపోతావు. అయితే శ్రమ దినములో మరి ఎవరి తట్టు చూడాలి చెప్పండి. శ్రమలో నేను అతనికి శ్రమల వల్ల నీ దీనుడనైతిని అని ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు దావీదు. శ్రమలలో నేను అతనికి తోడై, ఎవరు చెప్తున్న మాట ఇది? శ్రమలలో నేను అతనికి తోడై ఉండు అని ఎవరు చెప్తున్న మాట? కీర్తన గ్రంథం అమ్మా 91. శ్రమలలో నేను అతనికి తోడై ఉండు, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచను అని వాడుతున్నాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించు. ఇప్పుడు శ్రమ రావడము, శ్రమలు లేకుండా పోవడం మంచిదా, శ్రమ రావాలని కోరుకోవడం మంచిదా?
ఏమండి శ్రమదినాలు శ్రమదినాలని దాన్ని ఇంకో రూపంలోకి మార్చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటారండి, అంతే కదండి. ఎవరి డిజైన్తో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరి డిజైన్తో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కట్టట్లేదు, ఒకే డిజైన్తో ఒకే మోసంతో ఇల్లు కట్టుకున్నాము అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాలనీ కట్టాలి అని అంటే ఒక కాలనీ కట్టాలంటే ఒక మినిస్టర్ ఎవరు వచ్చి కాలనీ ఒక డిజైన్ తీసుకుంటారు. ఆ డిజైన్ పెట్టి ఏం చేస్తారు, అన్ని అలాగనే కట్టడం. ఏ ఇల్లు చూసినా కానీ అలానే కట్టడం. కానీ అది ఒక డిజైన్, దానికి కాలనీ అంటారు, అదే సంఘం అంటారు. మనం అంత ఒకే డిజైన్లో ఉందా సంఘము? యూనిఫారం ఉంది ఒక స్కూల్కి, ఒక యూనిఫారం స్కూల్కి ఉంది, ఆఫీస్ వాళ్ళకి ఒక యూనిఫారం ఉంది, ఒక కాలనీకి ఒక డిజైన్ ఉంది. మరి సంఘానికి ఏముంది? ఒక డిజైన్ ఉందా? ఒక పోలిక, క్రీస్తు యొక్క పోలిక అనేది కనపడుతుందా? ఎవరి పోలిక? అన్ని సంఘాలు చూసినా క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు నామముని కనపరిచే సంఘాలే కానీ అందరి పోలిక క్రీస్తు యొక్క పోలిక పేరు. క్రీస్తు సంఘం అని మేము పేరు పెట్టుకున్నాం కనుక మాదే నిజమైన సంఘం. పేరు మాత్రమే బట్టి మా నిజమైన సంఘం అని ఒక ఆయన అన్నాడు కనుక అక్కడ పోలిక కావాలా, పేరు కావాలా? క్రీస్తు యొక్క పోలిక కావాలి కనుక ఆ డిజైన్ మనకి రావాలి. కానీ ఆ డిజైన్ మనకి కనబడకుండా వాక్యము వింటున్నాం కానీ వాక్యం యొక్క పోలికలోనికి మనం రాలేకపోతున్నాం. కనుక శ్రమ దినమంతా నీవు కొరికినట్లయితే నీవు చేతకాని వాడివి మాట్లాడి. అయితే నీతి నిమిత్తము ఎప్పుడు శ్రమ రాలేదు. నీతి నిమిత్తము శ్రమ ఎప్పుడు వచ్చిందా? మనం చేసినటువంటి దుష్కార్యముల నిమిత్తమే మన నోటి మాటలే మనకి శిక్షా కారణములు అవుతున్నాయి, మన క్రియలే మనకి శిక్షా కారణములు అవుతున్నాయి. అవునా కదండి? నీతి మంతునికి ఆపదలు అనేకములు రాయలేదా దేవుని వాక్యం? అంటే నీతి మంతునికి ఆపదలు అనేకములు రాయలేదా? అలాంటి ఆపదలు ఎప్పుడైనా వచ్చినాయా? అలాంటి శ్రమలు ఎప్పుడైనా వచ్చినాయా? అప్పుడు మనం ఏమైనా గెలిచిన వాడుగా ఉన్నామా? జయశీలం అయ్యామా? క్రీస్తు యొక్క పోలికలోనికి మనం గెలిచినామా? అలాంటి పరిస్థితి లేదు. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చాతకాని వాడవద్దువు. చాతకాని వాడివి అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మాట బట్టి, వాక్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? ప్రయత్నం చేద్దామా? శ్రమలంటే ఏ శ్రమలై ఉన్నారు? ఎలాంటి శ్రమలై ఉన్నారు? కరువుల, లేకపోతే శత్రువుల, లేకపోతే ఖడ్గమా, లేకపోతే కరువు ఖడ్గము, లేమిలో కరువు వచ్చింది కదా. కరువు, ఖడ్గము, ఇంకొకటి ఉంది. ఏం కావాలి? మూడింటిలో ఏం కావాలి? మీకు కోరుకోమన్నాడు దేవుడు. శత్రువు అంటే ఖడ్గమే కదా. చదువు రాజుల గ్రామం నుంచి ఉప్పూరి వెళ్తాము, రెండవ నుంచి ఉప్పూరి వెళ్తాము.
4వ అధ్యాయం. చూడండి. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కింద నుంచి చదువుతాను. నువ్వు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక్కదాన్ని నువ్వు కోరుకునే యెడల నేను అది నీ మీదకి రప్పించుదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకై ఒప్పుకుందువా? 7 సంవత్సరాలు క్షేమము అంటే కరువు కావాలా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు లేకుటకు ఒప్పుకుందువా? తెగులు, క్షామము అంటే కరువు, తెగులు, ఖడ్గం. ఏం కావాలి? యాసన చేసి నన్ను పంపిణీయానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడకుండా కాలిపు అనెను. దేవుని చేతిలోనే పడుతున్నాను మొత్తం. కనుక అక్కడ మనం ఈ 3 శ్రమ అంటే ఏంటంటే ఈ మూడిట్లో దేన్ని బట్టి వస్తుంది శ్రమ? సంఖ్య లెక్కేసాడు ఆయన. లెక్క వేయాల్సిన స్థితి కాదు. యావాబు చెప్తున్నాడు సైన్యాధిపతి, రాజా మనకి దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా, సంఖ్యతో పనే వచ్చింది, యుద్ధము యెహోవాది కదా అన్నవాడు మరి ఇప్పుడు సంఖ్యని లెక్కేస్తున్నాడు. భక్తి ఏమైందండి? ఒకప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు భక్తి ఎలా ఉంది? యుద్ధము యెహోవాది అన్నాడు. రాజు అయినప్పుడు సంఖ్య లెక్కేయాల్సిన పనే వచ్చింది. అది హెచ్చరించారా లేదా? అంటే భక్తిలో పెరిగిపోయినాక స్టేజీకి వచ్చినాక భక్తిలో పెరిగాడా, రాజుగా పెరిగాడా? దావీదు రాజుగా పెరిగానికి ఏమొచ్చింది? ఆయనకి సంఖ్య లెక్క వేయాల్సిన అలాంటి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? మొట్టమొదటిగా బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? యుద్ధమే అహ్మద్ అన్నాడు, యుద్ధాయుధాలతో వాడుకోలేదన్నాడు. కానీ అలాంటి ఫస్ట్లో ఉన్నటువంటి ఆ పద్ధతి ఏమైపోయింది? కనుక మన బ్యాలెన్స్ వాక్యము భక్తి యొక్క బ్యాలెన్స్ ఎలా ఉంది, ఆ కొలత ఎలా ఉంది? దేవుడికి వస్తున్నాం, లోక సంబంధమైనటువంటి మాలికతో కొలుస్తున్నావా? దేవుడికి వచ్చే ఆ కొలతతో కొలుస్తున్నావా? మానవుడికి వచ్చే కొలత కొలుస్తున్నావా? దేవుడి కొలత కొలుస్తున్నావా? భక్తి విలువ ఎలాగా మనం నిర్ణయం తీసుకుంటున్నాం? ఏ కొలత కొలుస్తున్నాం? మన భక్తి ఎలాగ మనం కొలుసుకుంటున్నాం? కనుక ఇక్కడ చెప్పిన మాట సరే. ఇక 11వ నాకు మాట, తేనె త్రాగుము అది రుచి కలది కదా, తేనె పట్టు తినుము అది నీ నాలుగు ఇవే కదా, నీ ఆత్మకు జ్ఞానం వంటిదని తెలుసుకున్నాము. అది నీకు దొరికిన యెడల నీకు మంచి గర్వి కలుగుతుంది, ఆశ బంధము. తేనె త్రాగితే అది నీ నోటికి ఎంత రుచికరంగా ఉంటుందో, తేనె త్రాగితే అది ఎలాగ రుచిగా ఉంటుందో, తేనె పట్టు అది నీ నాలుగుకి ఎలాంటి రుచి వస్తుందో, నీ ఆత్మకు జ్ఞానము. నీ ఆత్మకు అంటే ఇప్పుడు తేనె ప్రేమిస్తున్నావా, జ్ఞానాన్ని ప్రేమిస్తున్నావా? తేనెని ప్రేమిస్తావా, జ్ఞానాన్ని ప్రేమిస్తావా? ప్రేమించాలి కాదు, ఏం ప్రేమిస్తున్నా? తేనె ప్రేమిస్తున్నాం. శరీరానికి తేనె అది దొరికితే అది దాని రుచిని బట్టి దాన్ని ఘనపరుస్తున్నాం. అయితే జ్ఞానం దొరికింది అనుకోండి, నీ ఆత్మకు అట్టిది కదా,
కనుక ఆత్మ సంబంధమైనటువంటి రుచి అనేది మనకు కావాలా, శరీర సంబంధమైన రుచి కావాలా? ఉప్పు తక్కువ అయితే ఇసిరేస్తారు కొంచెం రుచి తక్కువ అయితే కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ, కొందరికి గ్రహింపు ఉండదు. అలా ఉంటారు. ఎందుకని? దానికి అలవాటు పడ్డారు. దేనికి అలవాటు పడ్డారు? శరీరానికి అలవాటు పడ్డారు. కనుక అంటే భక్తిలో కూడా శరీర తత్వమేనా? భక్తిలో కూడా శరీర తత్వం కావాలా? తేనె పట్టు దొరికితే రుచిగా ఉంటుంది, అది తిను రావాలా. నీ ఆత్మకి జ్ఞానం అలాంటిదన్న సంగతిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని ఉంది కదా. జ్ఞాన వాక్కులు మనకి దొరుకుతున్నప్పుడు అది ఆత్మకి బలమని, అది రుచికరమైనదని మనం ఎంత ఆనందిస్తున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించిన అనుభవం ఉందా? మరొక మాట, నీ ఆత్మకు దొరికినడలా ముందుకు నీకు మంచి గట్టి, అది నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గట్టి. ముందుకు అంటే ఫ్యూచర్, రాబో దినాల్లో అది నీ ఆత్మకు జ్ఞానము ఎంత ఉపయోగకరమవుతుందో అని చెప్తున్నాడు. అంటే నిత్య జీవానికి నీవు ఈ ఆశ బంధము కానరదు. 19వ పరమాత్మలను చూసి నీవు వ్యసన పడుకుము, మట్టి ఇక్కడ మనకి మాట దుర్మార్గులు, దుర్జనులు. దుర్జనులు ఎవరు? దుర్మార్గులు. దుర్జనులు ఎవరు? దుర్మార్గులు. దుర్మార్గులు అంటే చెడ్డ మార్గములను చూపించేవారు. దుర్జనులు అంటే చెడిపోయినటువంటి రాంగ్ గైడెన్స్ ఇస్తారు, చూసారా? మిస్గైడెన్స్ ఇస్తారు. వాస్తవాలని కాకుండా అవాస్తవాలని చూపిస్తారే, చెడును మంచిగా చూపిస్తారే, వారు దుర్మార్గులు. చెడ్డ మార్గములను చూపించారు. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడుకుని భక్తి నీడలా అక్షరపడుతుంది. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దేహము ఆరిపోవు. కనుక అలాంటి వారిని చూసి వాళ్ళని చూసి ఆ త్రోవకి వెళ్ళద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దని ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక అలాంటి దుర్జనులు కానీ దుర్మార్గులు కానీ లోకంలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి మత్సరపడటం కానీ వ్యసనపడటం, అసలు ఆ మైండ్లోనికి వాళ్ళని మనం లోకంలో కలిసి ఉన్నారు. చీకటి వెలుగు కలిసి ఉంది. చీకటిలో నుంచి వెలుగును దేవుడు వేరుపరచనని ఆదికాండంలో మనకు మాట్లాడబడింది. అంటే లోకంలో అంధకారము వెలుగు రెండు కలిసి ఉన్నాయి. ఈ దీనిలో నుంచి వెలుగును దేవుడు ఏం చేశాడు? బయటికి తీశాడు. ఎవరు ఆయన సంబంధులు వారిని ఆయన బయటికి. కనుక పిల్లరా మరికొన్ని మాట ఏమైపోతుంది చూద్దాం. 30వ వచనం, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెరిమిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా మరొకప్పుడు కలిసి ఉండదు, పడి ఉండదు. చేను అంటే ఏంటంటే ఇక్కడ సోమరివాని చేను. రైతు ఉన్నాడంటే రైతు చేను దగ్గరికి వెళ్తే ఆ రైతు ఆ చేను చూసి చెప్తాడు, ఈ చేను దాని యొక్క చుట్టూ మంత్రాలు చెప్తాడు. మా చేను మంచిగా ఎదుగుతుంది. రైతుకి ఏం తెలుస్తుంది? ఆ చేనుల గురించి ఆ నిపుణత తెలుస్తుంది. ఆ చేనుకి ఏం వాడాలో వాడతాడు. ఆ చేనులో ఏ గడ్డి పొందుతుందో దాన్ని తీసేయాలని చూస్తాడు. ఏ మొక్క ఎదగాలో చూస్తాడు. అవునా? ఏ వృత్తి చేసేవాడికి ఆ వృత్తిని గురించి తెలుస్తుందండి. ఒక
విధంగా చెప్పాలి. నేను 5,000 పని చేశాను, ఎప్పుడు రోజు ఏదో ఒక మాట వస్తాను. వీల్ టర్నింగ్ చేస్తాను. వీల్ టర్నింగ్, వీల్స్ తెలుసా? వీల్స్ అంటే చక్రాలు. రైలు బండికి చక్రాలు ఉంటాయి. చక్రాలకి టర్నింగ్ చేస్తాను. ఆ బండి వెళ్తున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఆ రైలు ఎంత స్పీడ్ వెళ్తున్నా కానీ దాని వీల్ ఎలా ఉంటుందో నేను అబ్జర్వ్ చేయగలిగినంత కెపాసిటీ నాకు వస్తుంది. ఎందుకని ఆ పని చేశాను. అది స్కిడ్ ఉంది, ఈ బండి షెడ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్పేసుకుంటాను. ఎందుకంటే నా మనసులో ఇదేంటి రైలు బండి ఎలా నడుస్తుంది, దాని వీల్ ఎలా, అంత రన్నింగ్లో కూడా దాని వీల్ ఎలా ఉంటుందో అనేది నేను చెప్పగలను. రైతు ఆ చెరుకు వెళ్ళిన తర్వాత దానికి ఏ రోగం వచ్చిందో చెప్పగలుగుతారు. కనుక ఎవరి వృత్తి వాళ్ళు. కుమ్మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుండ ఎంత వంకరకు వచ్చిందో ఎలా చేయాలో చెప్పగలుగుతారు. అవును కదా? కనుక ఎవరి వృత్తి వాళ్ళు. నేను అడ్డుకి వస్తా అంటే నమస్తే సార్ అని అంటాడు ఒక ఆయన. ఎవరు క్రాప్ పెరిగిందా లేదా అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన పైకి ఏం చెప్తాడు? నమస్తే అంటాడు. కానీ ఏం చేయాలా? ఆయన ఏం చూస్తాడు? క్రాప్ పెరిగిందా? ఎవరు వృత్తి మనిషి అంతా ఉంటారు కానీ ఎవరి వృత్తి వాళ్ళ మీద పడుద్ది. అవునా కదండి? ఎవరు ఏ పని చేస్తారో చెప్పులు అరిగిపోయినాయి అండి అంటారు ఒక ఆయన. బట్టలేంటండి మునిగిపోయినాయి, ఎవరిస్తే వేస్తున్నారండి అని అంటారు ఇంకొక ఆయన. క్రాప్ ఏంటండి పెరిగిపోయింది కదా చిరిగిపోతారండి అని అంటాడు ఒక ఆయన. చేరు చూసి ఇది ఇంకా లోపం వచ్చిందని చెప్పి అంటాడు ఒక ఆయన. ఎవరి వృత్తి అని వీటన్నీ చేసిన బండి వెళ్తున్నప్పుడు దాని యొక్క అది ఎలాగా రన్ చేస్తుందో, ఆ రన్నింగ్లో దానికి ఏ పార్ట్ ఉందో చెప్పలేదు. ఎవరి పార్ట్? డాక్టర్ దగ్గరికి వెళ్ళగా చేయబట్టుకొని ఏం చేశాడు? ఎలా తెలిసింది? నాడి పట్టుకొని మందు ఇస్తున్నారు. మంచిగా ఏ పార్ట్ ఉందో చెప్తున్నారు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనము ఏమి గ్రహించగలుగుతున్నాం? కనుక ఆత్మకి నీకు తేనె పట్టు దొరికినట్లుగా, జ్ఞానం దొరికిన, దేవుని వాక్యాన్ని దొరికిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని తీసుకోగలుగుతున్నామా? చూడండి, అలాగా సోమరివాణి చేను నేను దాటిలాగా. అంటే చేను అంటే ఏంటండి? ఇక్కడ ఒక పట్టణం అంటే ఏంటి? ఒక చేను అంటే ఏంటి? ఒక ఇల్లు అంటే ఏంటి? ఇక్కడ అర్థాలు ఎట్లా ఉంటాయి? సోమరివాణి చేను నేను దాటిలాగా ఏం కనపడుతుందంట? ఏం కనపడుతుంది? తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిలాగా. ఇదిగో దాని అందంతట ఏంటంటే చీర ఏమంటారే? చీర ఏం వేశారు? పంట వేసారా? పంట ఏకుందా? ద్రాక్ష తోట వేసాడండి. ద్రాక్ష తోట వేసాడు కానీ ముళ్ళ తొక్కలో ముళ్ళ తొక్కలో వలిసి ఉండేను, దూరపండు దానికి కప్పి ఉండేను, రాతి కూడా పడిపోయింది. అసలు మొహమే ద్రాక్ష తోట వేయడానికి వేసాడు కానీ బాగా పొందడానికి పొందాడు కానీ